వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లోని అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మరొక వాయుగుండం ఏర్పడి భారీ తుఫానుగా మారే అవకాశం ఉందని మనకు వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఈ నెల 18 నుంచి కూడా ఈ అల్పపీడనం అనేది ఏర్పడనుందని, ఇప్పుడు ప్రస్తుతానికి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపుగా ఈ అల్పపీడనం దూసుకొస్తుందని, ఈ భారీ తుఫాను అనేది దూసుకొస్తుందని, మనకు వర్షాలు పడతాయని జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తుంది. ఇక ముఖ్యంగా మనకు ఎక్కువగా ఈ 6 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇక తెలంగాణ విషయానికి కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో కూడా ఇప్పటికే అక్కడక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిశాయన్నమాట మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో. ఇక ఇప్పుడు కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఈ అల్పపీడనం కారణంగా మరో 2 రోజుల నుంచి 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి